విశాఖ జిల్లా గీతం యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గీతం భూములను పరిశీలించేందుకు వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఋషికొండ వెంకటేశ్వర ఆలయం నుంచి గీతం యూనివర్సిటీ వరకు వైసీపీ పాదయాత్రగా వెళ్లారు. ప్రభుత్వ భూములను కాపాడాలంటూ పార్టీ నేతల నినాదాలు చేపట్టారు. విశాఖలోని గీతం విద్యా సంస్థలకు 54.79 ఎకరాల భూమిని బదలాయింపు క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నిరసన చేపట్టింది. గీతం యూనివర్సిటీ గేట్ ముందు నిరసన చేస్తున్న వైసీపీ నాయకులతో మా సీనియర్ కరెస్పాండెంట్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం గీతం కాలేజీ కోసం 54.74 సెంట్లు కేటాయించడంపై వైసీపీ తీవ్రంగా మండిపడుతూ ఆందోళన చేపట్టింది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ వరుడి కళ్యాణి గారు ఉన్నారు. ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం 54 ఎకరాల 74 సెంట్లు కేటాయించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఒక ఎంపీకి సంబంధించిన విద్యా సంస్థకి దీన్ని ఎలా చూడాలంటారు? చాలా దారుణం అండి. అసలు విశాఖపట్నంలో ఇది అతి పెద్ద భూ కుంభకోణంగా మేము భావిస్తూ ఉన్నాము. లోకేష్ గారి తోటల్లుడు, అలాగే విశాఖపట్నం ఎంపీ 5 లక్షల ఓట్లతో గెలిచిన వ్యక్తి ఈ విధంగా భూ కబ్జాకి పాల్పడడం తప్పైతే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి అధికార దుర్వినియోగానికి ఈ రోజు పూనుకొని రేపు కౌన్సిల్లో 30వ తేదీ కౌన్సిల్లో తీర్మానం పెట్టారు ఎజెండా అంశంగా. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాము. రానున్న రోజుల్లో చేయబోతూ ఉన్నాము. వీళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టాలి. వీళ్ళందరికీ జైల్లో పెట్టాల్సింది పోయి ఈ రోజు ప్రభుత్వం వత్తాసు పలుకుతూ ఉండే పరిస్థితి. అందుక వీళ్ళకి అధికారం ఇచ్చారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి 7కి 7 సీట్లు ఇచ్చింది ఈ విశాఖపట్నం. ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్టా ఈ విధంగా 54.79 ఎకరాలు 5,000 కోట్ల విలువైన ఆస్తిని ఇవ్వడమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ ప్రభుత్వ భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాన్ని మళ్ళీ వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఇప్పుడు తీర్మానం చేసి రెగ్యులరైజ్ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ బిల్డింగ్స్ కడితే దాని మీద నానా యాగి చేసి రచ్చరచ్చ చేశారు. ఈ రోజేమో ప్రభుత్వ భూమిని ప్రైవేటు విద్యా సంస్థ ఈ విధంగా కబ్జా చేస్తూ ఉంటే ఎంతవరకు సమంజసము? ఇక్కడ ఏమైనా ఫ్రీగా ఉచిత విద్య ఇస్తున్నారా, లేదా పేదవాళ్ళకి ఉచితంగా చదువు చెప్తున్నారా? ఏం జరుగుతుంది? ఏమీ జరగట్లేదు. పూర్తిగా ఫీజులు కట్టించుకొని విద్య అందిస్తూ ఉన్నారు. అసలు తీసుకుంటే జీవో నంబర్ 571 చెప్తుంది ప్రభుత్వ భూములు ప్రైవేటు సంస్థలకు ఇవ్వకూడదు అని చెప్పి. సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఎట్టు పరిస్థితిలో స్థానిక సంస్థల ఆధీనంలో ఉన్న భూములు ప్రైవేటు వ్యక్తులకి ప్రైవేటు సంస్థలకి ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే సంపద సృష్టిస్తాను అనేసి చాలాసార్లు చెప్తారు. ఇప్పుడేమో కుటుంబ సంపదని పెంచుకుంటూ ఉన్నారు. సంపదను దోపిడీ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 5 లక్షల ఓట్ల మెజారిటీతో ఇదే భరత్ గారిని గెలిపిస్తే ఈ రోజు విశాఖపట్నం ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అయిన 5,000 కోట్ల రూపాయలని దోచుకోవడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల తరపున పోరాటం చేసే పార్టీ. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఈ భూ కబ్జాని. అలాగే ఇదే విశాఖపట్నంలో ఇదే భరత్ గారు ఇదే ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో మనం చూసాం. చిన్న చిన్న బడ్డీ కొట్లు వేసుకునే వాళ్ళకి వెండర్స్ కి బుల్డోజర్స్ ను ఉపయోగించి వాళ్ళ బడ్డీ కొట్లు తొలగించారు. తర్వాత పేదవాడు ఎవడైనా చిన్న సెంటు స్థలంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకుంటే చిన్న పూరి గుడిసెలు వేసుకుంటే ప్రొక్లైన్స్ పెట్టి తొలగించిన పరిస్థితి మనం చూసాము. అంటే ఈ పెద్దలు కాబట్టి ప్రజలు గెలిపించి అధికారం ఇచ్చారు కాబట్టి అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు అధికార మదంతో 54.79 ఎకరాలు దోచుకోవడం అనేది తీవ్ర ఆక్షేపణీయం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాసెస్ ని ఆపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళు ఆపకుండా ముందుకు వెళ్తే రేపొద్దున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. వచ్చిన వెంటనే ఈ ల్యాండ్ గ్రాబర్స్ అందరినీ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నామని తెలియజేస్తారు. ప్రభుత్వ యంత్రాంగం విశాఖలో ప్రభుత్వ భవనాలు కట్టాలంటే భూములు లేవన్నారు. ఈ కాలేజీ భూములు కేటాయించడాన్ని ప్రభుత్వ పెద్దలను ఎలా చూడాలంటారు? అధికారులను ఎలా చూడాలంటారు? అసలు యాక్చువల్ గా ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూపాయికి ₹1 భూములు తమ బినామీలకి కట్టబెడుతూ ఉండే పరిస్థితి చూసాము. ఇప్పుడు ఏకంగా 54.79 ఎకరాలు కబ్జా చేసి ఆ కబ్జా చేసిన ల్యాండ్ ని రెగ్యులరైజ్ చేస్తూ తీర్మానం చేశారు. వీళ్ళ స్వంత ఆస్తులు పెంచుకోవడానికి మాత్రం భూములు ఉంటాయి, కానీ పేదల కోసం ఏదైనా సంస్థని నిర్మించాలంటే మాత్రం వీళ్ళకి భూములు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎంతసేపు కూడా తన స్వలాభం కోసము తన బినామీలని ఎంకరేజ్ చేయడం కోసమే పనిచేస్తుంది తప్ప ప్రజల కోసం పనిచేయట్లేదు అనేది ప్రతి సందర్భంలో కూడా స్పష్టమవుతూ ఉంది. అసలు ఈ ఒక మహిళా మేయర్, బీసీ మేయర్ని ఆ రోజు తొలగించడానికి కారణం ఏంటో ఈ రోజు విశాఖపట్నం ప్రజలకు అర్థమైంది. ఏంటంటే ఈ కబ్జా చేయడం కోసం.
5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని కబ్జా చేయడం కోసం ఆ రోజు మా మహిళా మేయర్ని దించేయడం జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమైంది. మీరు చెప్పండి, ఇదే జీవీఎంసీ గడిచిన 4 నెలల్లో పూర్తిగా రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న వెండర్స్ ని, చిన్న చిన్న వడ్డీ కొట్లు వాళ్ళని కూడా తొలగించేశారు. ఈవేళ ఇంత పెద్ద భూమి కేటాయించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడు ఆయన అనుచరుల్ని, వాళ్ళ చుట్టాలని, బంధువుల్ని, ఆయన కొమ్ము కాసేవారిని, ఆయనకి పెట్టుబడి పెట్టేవారిని ఎప్పుడు పెద్దవాళ్ళని చేసుకోవాలనుకుంటారు తప్ప ఎప్పుడు పేదల్ని, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఆలోచన ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడూ లేదు. ఈ రోజే కాదు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అన్నారు కానీ ఆయన 4 సంవత్సరాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు చేసిందేంటి, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు చేసింది ఏంటి అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లా భూముల్ని తీసుకువెళ్లి పప్పు బెల్లాలు పంచినట్టుగా తీసుకెళ్లి వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ అనుచరులకి, వాళ్ళ కొమ్ము కాసే వాళ్ళకి, వాళ్ళకి పెట్టుబడిదారీ వ్యవస్థకి ఆయన కొమ్ము కాస్తూ తీసుకెళ్లేటువంటి విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేపు ఇప్పుడు ఇక్కడ గీతం కాలేజ్ లో 54.79 ఎకరాలు సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని తీసుకువెళ్లి రేపు రెగ్యులరైజ్ చేసి ఆయన సొంతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని మేము ఉపసంహరించుకోమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ బిల్డింగ్లు కట్టారు. విశాఖపట్నానికి ఒక తలమానికంగా ఉండే విధంగా, విశాఖపట్నానికి ప్రతిష్ట పెంచే విధంగా ఒక మంచి బిల్డింగ్లు కట్టి ఇక్కడికి ఒక రాష్ట్రపతితో లేకపోతే ఒక ప్రధానమంత్రి వస్తే ఉండడానికి చాలా సౌకర్యంగా ఉండే విధంగా విశాఖ ప్రతిష్టను పెంచే విధంగా కడితే ఆ రోజు నానా యాగి చేశారు, నానా గొడవలు చేశారు. ఈ ఉప ముఖ్యమంత్రి గారు అయితే గేట్లు దూకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే విశాఖపట్నంలోనే ఉన్నారు. ఇది కనిపించలేదా, ఈ కబ్జా కనిపించడం లేదా మీకు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల ప్రభుత్వం కాదు, పెత్తందారీ వ్యవస్థనే ఇది. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే ఇదే అంటారా? ఎందుకంటే మీరు విజిట్ చేయడానికి వస్తే ఇంతమంది పోలీసులు పెట్టారు. ఉత్తరాంధ్ర రాష్ట్ర విభజనకు ముందు వెనకబడిన జిల్లాలుగానే ఉండిపోయింది, రాష్ట్ర విభజన తర్వాత ఉండిపోయింది. ఇప్పుడు ఇదే అభివృద్ధి అంటారా కేటాయించడాన్ని? మీకు ఇప్పుడే నేను చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు ఉత్తరాంధ్ర జిల్లాల గురించి గాని, ఉత్తరాంధ్ర ప్రజల గురించి గాని, వాళ్ళ బాగోగుల గురించి గాని ఆలోచించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ మూలపేట పోర్ట్ తీసుకొచ్చారు, భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ బాధితులతో వాళ్ళు ఉండి అక్కడ ప్రాణాలు కోల్పోతుంటే అక్కడ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చారు. పెద్ద రోడ్స్ బాగు చేశారు. అనేకమైనటువంటి MNC కంపెనీస్ తీసుకొచ్చారు. అంటే ఉత్తరాంధ్ర ప్రజలు, అక్కడ చదువుకునే విద్యార్థులు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి, ఇక్కడ ఉండాలి, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక దూరదృష్టితో, ఒక మంచి అభిప్రాయంతో చేసినటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చేయలేదు, చెయ్యను కూడాను. ఆయన పేదల కడుపు కొట్టి, ఆయన కేవలం పేదల ఓట్లతో ముఖ్యమంత్రి అవుతారు. పేదల కడుపు కొట్టి ఆయన పెత్తందారులని పెద్దవాళ్ళని చేస్తారు తప్ప ఆయన ఎప్పుడు కూడా పేదల కోసం ఆలోచించే ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం కాదు అని చెప్పి రేపు మేము కౌన్సిల్లో ఏదైతే వాళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి తీర్మానం పెట్టాలనుకుంటున్నారో దాన్ని మేము వ్యతిరేకించి నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ కి ఇవ్వడం జరిగింది. మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. రేపు ఈ తీసుకురాకూడదని చెప్పి కౌన్సిల్లో, తీసుకురాకపోతే సరే తీసుకొచ్చినట్టయితే గనక అక్కడ కౌన్సిల్లో మా కార్పొరేటర్లు ఉద్యమం చేస్తారు. బయట మేము కూడా విశాఖపట్నంలో ఉన్నటువంటి మేధావులతో, వివిధ సంఘాలతో అందరితో కలిసి మేము ఉద్యమం చేస్తాం. ఇక్కడతో ఇది పులి స్టాప్ పడితే సరే, లేని పక్షంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి దీని మీద మేము అందరం కలిసి ఇది ఆపే వరకు కూడా ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాం. చూడొచ్చు, గీతం కాలేజీకి సంబంధించినంత వరకు 54 ఎకరాలు కేటాయించడం, ఏదైతే 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవీఎంసీలో తీర్మానం తీసుకురావడాన్ని వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేపు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టకుండా ఆగితే ఉద్యమానికి ఇక్కడితో ఆపుతాం, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్ని సమాయత్తం చేసి ఉద్యమం ముందుకు తీసుకెళ్తామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో భరత్, UTV, విశాఖ.